అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం నా పయనం ఎటువైపు పార్ట్ 4లో ఏం జరిగిందో చూద్దాం. నా వీడియో గనక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ మాటలు విని తనెందుకంత కోపంగా చూసిందో నాకు అర్థం కాలేదు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే హే బాబు, ఆ అమ్మాయి గొంతు నన్ను కాదులే అనుకుని పట్టించుకోలేదు. నిన్నే వినిపించడం లేదా? ఇంకొంచెం గట్టిగా పిలిచింది. తలెత్తి టేబుల్ వంక చూస్తే బుర్కా అమ్మాయి నన్నే చూస్తోంది. నన్నా మేడం, ఇక్కడ ఇంకెవరన్నా ఉన్నారా? నిన్నే ఇలారా గదమాయిస్తూ మాట్లాడుతున్న తనని చూస్తూ ఎందుకు పిలిచిందో అర్థం కాక పని వదిలి తన ముందుకు వెళ్ళాను. నీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా రాదా? రాదు మేడం, నేర్పిస్తా, నేర్చుకుంటావా? నేనా? నువ్వే? ఎందుకంత ఆశ్చర్యం అంటే నాకెందుకు అని నేను నుసుగుతూ ఉంటే అప్పుడే వచ్చిన సేతు సార్, ఎందుకురా వాడికి? ఎందుకేంటి బాబాయ్, ఇంకొన్ని రోజుల్లో నాకు కాలేజ్ తెరుస్తారు, అప్పుడు తరచుగా ఇక్కడికి రాలేను. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? అందుకే ఇతనికి నేర్పిస్తే మంచిది కదా. అబ్బా, వాడు నేర్చుకోలేడురా, వాడు చదువుకోలేదు, దీనికి చదువుతో ఏం పని? ఏమయ్యా, కొంచెమైనా ఇంగ్లీష్ వస్తుందా? చదవగలవా అంది నన్ను చూస్తూ. అంటే చదవగలను, అర్థం చేసుకోలేను, కానీ మాట్లాడలేను. చాలు బాబాయ్, ఇతనికి నేర్పిస్తా. నీకు కంపెనీ వాళ్ళకి, డీలర్లకి ఏదైనా మెయిల్ చెయ్యాలన్నా తెలీదు. నేర్చుకోమంటే నా వల్ల కాదని చేతులెత్తేస్తావు. అన్నీ నేను చేస్తున్నా, ఇకపై నాకంత టైం ఉండదు. సో ఇతనికి అన్నీ నేర్పించి చెప్తాను, చూసుకుంటాడు. సరే, నీ ఇష్టం. మా మాట ఎప్పుడు విన్నావు కనుక. కానీ ఇతనే ఎందుకని? ఎందుకంటే అని నన్ను చూస్తూ మంచివాడిలా ఉన్నాడు. ఆ చందు గిరిలా కాదు, ఎప్పుడూ పని మీదే ఉంటున్నాడు. వాళ్ళలా సొల్లు వేసుకోకుండా నమ్మకంగా కనిపిస్తున్నాడు. డబ్బు లావాదేవీలు కూడా ఇవ్వచ్చనిపిస్తోంది అంది నన్నే సూటిగా చూస్తూ. తనకి నా మీదంత నమ్మకమేంటో ఎందుకో మరి. నాకైతే ఆ క్షణం ఆమె చూపుల నుండి తప్పించుకు పారిపోవాలనిపించింది. సరే, నీ ఇష్టం. వీడి మీద నాకు నమ్మకముంది. సీను, పాప చెప్పేది శ్రద్ధగా నేర్చుకో అని సేతు సార్ కూడా ఒప్పుకున్నారు. నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. మీరు అలా ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయడం వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. అప్పటి నుండి రోజు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు నాకు కంప్యూటర్ గురించి చెప్తూ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో వివరిస్తూ ఉండేది. ముందు నాకంత ఇష్టం లేకపోయినా నాకెలాగైనా నేర్పించాలనే తనలోని తపన గమనించాక శ్రద్ధ పెట్టాను. నువ్వు చాలా త్వరగా నేర్చుకుంటావు. ఎంతవరకు చదువుకున్నావు? డిగ్రీ మధ్యలో ఆపేశానండి. ఎందుకు? ఇంట్లో ప్రాబ్లమ్స్ వలన. మళ్ళీ రాస్తావా? ఆ ఆలోచన లేదండి, ప్రస్తుతానికి పని చేసుకోవడమే. ఇందా, ఇక్కడ సైన్ చేయి అని ఒక పేపర్ ఇచ్చింది. ఏంటండి ఇది? చదవడం వస్తుంది కదా, చూడు. దూర విద్యలో డిగ్రీ పూర్తి చేయటానికి అప్లికేషన్ అది. ఎందుకంది ఇది? డిస్టెన్షన్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కంప్లీట్ చేయి. కాలేజీకి వెళ్ళాల్సిన పని లేదు. రోజు ఒక 2 గంటలు చదువు. మరి డిస్టెన్షన్లో పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ పాస్ అయితే చాలు. ఆ పేపర్ని చూస్తూ ఉన్న నాకేం అర్థం కాలేదు. ఎందుకు ఈ అమ్మాయి నా గురించి ఇంతలా ఆలోచిస్తోంది? నా చదువు గురించి తనకెందుకు అని ఆలోచిస్తూ ఉన్నా. హలో, మరి ఎక్కువగా ఆలోచించకు. ఏదో కష్టపడుతున్నావు. డిగ్రీ కంప్లీట్ అయితే మంచిగా ఇంకో మంచి జాబ్ ఏదైనా వస్తుందని చెప్తున్నా. ఇష్టముంటే చెయ్యి, లేదా మానేయ్ అని వెళ్ళిపోయింది. తను ఎందుకు చెప్పినా ఈ విధంగా నేనెందుకు ఆలోచించలేకపోయానా అనిపించింది. వచ్చిన సమస్య గురించి, దానికి పరిష్కారం గురించి ఆలోచించానే కానీ నా భవిష్యత్తు గురించి పట్టించుకోలేదు. ఈ 2 ఏళ్లలో నేను ఇలా నా డిగ్రీ పూర్తి చేసి ఉండొచ్చు కదా అనుకోగానే ఛా, ఎంత సమయం వృధా అయ్యింది. అందరిలా నేను ఆలోచించా. నాన్నకి అలా అవ్వగానే పుస్తకాలు మూలన పడేసి మడక భుజానికి ఎత్తుకున్నానే కానీ మడకతో పని లేని సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోలేకపోయాను. చదవాలి,
ఖచ్చితంగా చదవాలి, డిగ్రీ పట్టా అందుకోవాలి అని గట్టిగా అనుకొని ఆ అప్లికేషన్ నింపి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని నా జీవితంలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికాను. రోజు బుర్కా అమ్మాయి దగ్గర కంప్యూటర్ గురించి నేర్చుకుంటూనే అక్కడే నా చదువుకు సంబంధించి నా చేత నోట్స్ కూడా రాయించేది. నా కోసం లైబ్రరీ నుండి బుక్స్ కూడా తెచ్చిచ్చేది. నువ్వు టైపింగ్ నేర్చుకో, ఎప్పటికైనా పనికొస్తుంది. పక్క వీధిలో టైపింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, వెళ్ళక్కడికి. అక్కడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వు అంది ఒకరోజు. ఇన్స్టిట్యూట్కా? ఇప్పటికే డబ్బు సరిపడటం లేదండి, ఇంటికి పంపించాలి నేను. డబ్బు ఇవ్వకులే, డబ్బు ఇవ్వకపోతే ఎవరు చేర్చుకుంటారండి. చెప్పింది చెయ్యి, ఎక్కువ మాట్లాడకు. ఈరోజు వెళ్ళి జాయిన్ అవ్వు, నా పేరు చెప్పు అంది. అలాగే, కానీ మీ పేరేంటో నాకు తెలియదే. నా పేరు అని ఆగి, నేను నీ గురించి అక్కడ చెప్పాలే, నువ్వెళ్ళు అంది. ఇంకో పని మొదలు. ఒక పక్క షాప్లో పని చేసుకుంటూ సంపాదిస్తూనే రాత్రిపూట చదువుకుంటూ టైపింగ్ నేర్చుకుంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాను. కానీ ఎప్పుడూ లేని విధంగా ఒక నూతనోత్సాహంతో రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. వీటన్నింటి మధ్యలో మేఘాని మాత్రం మర్చిపోలేదు నేను. తనని చూడాలనే నా కోరిక రోజు రోజుకి బలపడుతూనే ఉంది. ఇలా నేను చదువుకుంటున్న విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. డిగ్రీ పట్టా అందుకుని వారిని సర్ప్రైజ్ చెయ్యాలని ఒకరోజు చందు ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉన్నాడు. రేయ్ అరిచారు ఎవరో గట్టిగా. షాప్కి వచ్చి ఎవరబ్బా అలా అరుస్తున్నారని చూస్తే ఒక అమ్మాయి ఉంది. చాలా చక్కగా ఉంది తను. మేఘ అంటూ నవ్వుతూ వెళ్ళాడు చందు. నీ అబ్బా మేఘ ఏంట్రా మేఘ, ఏదో సొంత మరదల్ని పిలిచినట్టు పిలుస్తున్నావు. అసలెవడ్రా నువ్వు? ఏ బ్రాసి ఎదవా, ఆ మెసేజ్లేంట్రా? అదేంటి మేఘన, మనం ఫ్రెండ్స్ కదా అని మామూలుగా చాట్ చేశా. మనం ఫ్రెండ్స్ ఏంటిరా? ఆ రోజు ఏదో మాట్లాడి అనాథాశ్రమానికి డొనేషన్ అని డబ్బు తీసుకొని ఈవెంట్స్ ఉంటే చెప్తామని ఆ నెంబర్ తీసుకొని రోజు పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతూ ఇరిటేట్ చేస్తున్నావు. ఇన్ని రోజులు ఎవరో తెలియక ఊరుకున్నా. చిన్న డౌట్ వచ్చి టీవీ రిపేర్ అనగానే వచ్చి చేస్తా అన్నావు చూడు, అప్పుడు కన్ఫామ్ అయ్యింది. ఇంకోసారి నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేశావో చంపేస్తా, దొంగ సచ్చినోడా. వాడిని చెడామడా దులిపేసి ఇంకా ఏదో తిట్టుకుంటూ వెళ్ళిపోయింది మేఘ. అప్పుడు చందు మొహం చూడాలి, నెత్తురు చుక్కలేదు. గిరి నవ్వాపుకుంటున్నాడు. నవ్వితే అసలే బక్క ప్రాణి. చందు ఒక పీకు పీకాడంటే చచ్చూరుకుంటాడు. మా ముందు పరువు పోవటంతో అవమాన భారంతో ఉక్రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చందు వెళ్ళాక గిరి అప్పటి వరకు కష్టంగా ఆపుకున్న నవ్వుని బయటపెట్టాడు. పడి పడి నవ్వుతున్న గిరిని చూసి నాకు నవ్వాగలేదు. నవ్వుతూనే మేఘాని తలుచుకున్నాను. వీళ్ళన్నట్టే చాలా అందంగా ఉంది మేఘన. కుందనపు బొమ్మల ఆ కళ్ళల్లో ఏదో మాయ ఉంది. ఆ గొంతెంత కరుకుగా పలికినా చెవుల్లో అమృతం పోసినంత హాయిగా వినిపించింది. ప్రస్తుతంలోకి వచ్చేద్దామిప్పుడు. రాత్రి మేడ మీద ఉన్న సీను మేఘాని తలుచుకోగానే నా పెదవులు విచ్చుకోవడం, ఏదో తెలియని పరవశం కలగడం, గమ్మత్తుగా బాగుంది ఆ ఫీలింగ్. మేఘాతో మాట్లాడడానికే అంత ఇదైపోయారు వాళ్ళు. నన్నద్దంలో మొహం చూసుకోమని ఎగతాళి చేశారు. ఇప్పుడు మేఘ నాకు తెలుసు, మాట్లాడాను, ముట్టుకున్నాను అని తెలిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తలుచుకుంటే నవ్వొస్తోంది. నా ఆలోచన విధానం సరైనదేనా అని తిరస్కరించుకునే స్థితిలో లేను నేను. వాళ్ళు నన్ను తక్కువ చేసి చూడటం, మాట్లాడటం నాలో కసిని పెంచాయి. అందుకేనేమో మేడం చెప్పగానే ఇంకేం ఆలోచించకుండా చదువుకోవాలని అనుకున్నాను. అనిల్ రాకతో నాలో ఇంకా మార్పొచ్చింది. ఇన్స్టిట్యూట్ పుణ్యమా అని ఇంగ్లీష్ కూడా బాగా వస్తోంది. ఇంట్లో అనిల్, సింధుతో, షాప్లో మేడంతో సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్లో మాట్లాడటానికి ట్రై చేస్తూ నన్ను నేను రాటు తేల్చుకుంటున్నాను. 2 నెలల క్రితం నాకు ఎంత తేడా. అప్పుడు కేవలం కష్టపడడం, డబ్బు కూడబెట్టడం, షెట్టి అప్పు తీర్చడం ఇంతే. కానీ ఇప్పుడు నాకంటూ ఒక లక్ష్యం ఉంది.
చదువుకోవాలి. మేడం ఎందుకు నా దృష్టిని మరల్చాలో తెలియదు, కానీ ఆవిడ చూపిన మార్గంలో నడిచి నేను నా గమ్యాన్ని చేరుకోగలనని నమ్మకం కలిగింది. నా మీద నాకు విశ్వాసం పెరిగింది. ఏదైనా చెయ్యగలను, దేనినైనా సాధించగలను. ఇప్పుడు నా ముందున్న చిన్న చిన్న లక్ష్యాలేంటి అంటే మేఘ దృష్టి నా మీద పడేలా చేసుకుని చందు గిరీలకు నేను ఎందులోనూ తక్కువ కాదని నిరూపించడం, అలాగే సెప్టెంబర్లో జరిగే ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం. నాకు టైం చాలా తక్కువ ఉంది. సాధ్యమైనంత ఎక్కువ సమయం చదువుకోవడానికి కేటాయించాలి. షాప్లో పని లేని టైంలో చదువుకోవాలి. మేడం నా మీద పెట్టిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చెయ్యకూడదు. అవును, ఈరోజు కేఫ్లో మేడం దగ్గర వచ్చేలాంటి పర్ఫ్యూమ్ స్మెల్ ఆ అమ్మాయి హసీనా రాగానే కూడా వచ్చింది. బాగుంటుంది ఆ సువాసన. హసీనా నన్ను చూస్తూ ఎందుకంత కంగారు పడుతోందో, తన ప్రవర్తన ఎందుకో అనుమానించేలా ఉంది. ఒకవేళ మేడం హసీ ఇద్దరూ ఒక్కరేనా? చాచా, అదెలా సాధ్యం? హసీనా బాగా భయస్థురాలిలా ఉంది, కానీ మేడం అలా కాదు. మామూలుగా మాట్లాడినా అరిచి కొట్టినట్టే ఉంటుంది. చూపులతోనే భయపెట్టేస్తుంది అందరినీ. చాలా కమాండింగ్గా మాట్లాడుతుంది. ఇద్దరూ ఒక్కరయ్యే అవకాశమే లేదు. నేనేదేదో ఆలోచిస్తున్నా అనవసరంగా. నిద్రలో పక్కకి తిరుగుతూ నన్ను చూసి, రే ఏంట్రా ఇంకా పడుకోలేదా, వచ్చి పడుకోరా అని అటూ తిరిగి పడుకున్నాడు అనిల్. మేఘాని తలుచుకుంటూ నేను నిద్రపోయాను. ఎప్పటిలాగే షాప్కి వెళ్ళాను, కాకపోతే బైక్లో. షాప్ ముందు బైక్ పార్క్ చేస్తున్న నన్ను ఆశ్చర్యంగా చూశారు చందు, గిరి ఇద్దరు. ఏరా బైక్ ఎప్పుడు కొన్నావు? బాబాయ్ కొన్నారు రాజన్న, నిన్ననే, సెకండ్ హ్యాండ్ది అని చెప్పాను నేను. ఏదో ఒకటి. అంత దూరం నుండి రోజు రావాలంటే ఆటోలకే నీ జీతం మొత్తం అయిపోతుంది. మీ బాబాయ్ మంచి పని చేశాడురా. సీను ఈరోజు పాప రాదంట, కొన్ని వస్తువులు తెప్పించాలి, ఆర్డర్ పెట్టు అని సేతు సార్ చెప్తూ ఉంటే ఆ పని పూర్తి చేసి రాజన్నకి హెల్ప్ చేస్తూ ఉన్నా. రే సీను, ఈ ఫైల్ మార్చాలి, కొత్తది తీసుకురా, రాజన్న చెప్పింది తేవటానికి లోపలికి వెళ్ళాను. ఏంటి రాజన్న, ఈ మధ్య మాతో మాట్లాడడమే మానేశావు? చందు రాజన్నని అడగటం వినిపిస్తోంది నాకు. నేనెక్కడ మానేశారా? మీరే మీ పనిలో బిజీగా ఉన్నట్టున్నారు. ఏం లేదు, ఆ సీనుగాడు వచ్చినప్పటి నుండి చూస్తున్నా, అసలు పట్టించుకోవటమే లేదు మమ్మల్ని నువ్వు. రే, మీరు వచ్చిన కొత్తలో ఎలా అయితే పని నేర్పించానో అలాగే ఇప్పుడు సీనుకి నేర్పిస్తున్నా. దాంట్లో ఏముందిరా, మాకలా అనిపించడం లేదు. నువ్వు, సేతు సార్, ఆఖరికి మేడం కూడా వాడికే సపోర్ట్. మమ్మల్ని తన ముందు కూడా నిల్వనివ్వని మేడం ఏకంగా తన పక్కన కూర్చోపెట్టుకుని కంప్యూటర్ నేర్పుతోంది. ఎందుకురా అంత కుళ్ళు? రే, వాడిలో ఆ టాలెంట్ ఉంది, నేర్చుకుంటాడు. మధ్యలో నీకేంటి? నీకిష్టమైతే నేర్చుకో. నాకెవరు నేర్పుతారు? వాడికంటే మేడం ఉంది. నీకు తెలుసా, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి కూడా వెళ్తున్నాడు. మేడం వాడికి అక్కడ ఫ్రీగా చెప్పిస్తోందట. నాకలాగా అందరూ సాయం చేసేవాళ్ళుంటే బాగున్ను. వాళ్ళ బాబాయ్ బైక్ కొనిచ్చాడు, ఇక్కడ నువ్వు పని నేర్పించావు. మేడం చదవమని ఎంకరేజ్ చేస్తుంది. ఇంతమంది వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. చందు మాటలు వింటూ అక్కడే కూర్చుండిపోయాను. వాడెంత నిష్ఠూరంగా మాట్లాడినా అది నిజమే కదా అనిపించింది. బాబాయ్ నన్ను ఆదరించి ఇక్కడ పని ఇప్పించుకుంటే నేను ఏమయ్యేవాడిని? రాజన్న నన్ను సానబెట్టకుంటే ఈరోజు సుబ్బిశెట్టి అప్పు సగం తీర్చగలిగేవాడినా? మేడం చొరవ తీసుకుని నాకు సాయం చెయ్యకుంటే చదవాలన్న ఆసక్తి నాలో కలిగేదా? ఇంతమంది వెనకుండి నన్ను ముందుకు నడిపించకపోతే ఇప్పుడు నేను ఇలా ఉండేవాడినా? వారి రుణం ఎలా తీర్చుకోవాలి? వారందించిన తోడ్పాటు మరువలేనిది. సమయం వచ్చినప్పుడు నాకు చేతనైన సాయం వారికి అందించాలి, తప్పకుండా చేయాలి.
అది సాయం కాదు, నా బాధ్యత. ఎప్పుడైతే ప్రతిదీ నా బాధ్యత అనుకున్నానో అప్పటి నుండి సమయం వృధా చెయ్యకుండా కష్టపడుతున్నాను. రోజు సాయంత్రం ఇన్స్టిట్యూట్ నుండి సింధు వాళ్ళను కలవడానికి వెళ్తున్నాను. వాళ్ళతో సరదాగా గడుపుతున్నాను. అది కూడా ఎందుకు అంటే మేఘా కోసం, తన దృష్టిలో పడడం కోసం. వారితో త్వరగా కలిసిపోయాను. వాళ్లతో సమానంగా జోకులు వేస్తూ అనిల్ మీద సెటైర్లు వేస్తూ ఉంటే ఇది నేనేనా అని నాకే ఆశ్చర్యంగా అనిపించేది ఒక్కొక్కసారి. ఆ రోజు ఆదివారం కావటంతో అందరూ సినిమాకి వెళ్ళాం. ఇంటర్వెల్లో అనిల్, నేను ఇంకా అంకిత వెళ్ళి పాప్కార్న్, డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చి కూర్చున్నాం. హే అనిల్, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలిరా ప్లీజ్ అంది మేఘ. నా వల్ల కాదు, అక్కడ పెద్ద క్యూ ఉంది, కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నాడు వాడు. మేఘ ఎంత బతిమలాలుతున్నా వెళ్ళనంటే వెళ్ళనని కరాఖండిగా చెప్పేశాడనిల్. పాపం తను అంతలా అడుగుతుంటే వెళ్ళి తెద్దామనుకున్నా, కానీ నన్ను అడగకుండా తెస్తే ఏమైనా అనుకుంటుందేమో అని ఊరుకున్నా. సచ్చినోడా అని అనిల్ని తిట్టి, సీను ప్లీజ్ నువ్వు తెచ్చివా అంది నన్ను చూస్తూ. ఆ మాటల కోసమే ఎదురు చూస్తున్న నేను స్ప్రింగ్లా లేచి చకచకా బయటికి అడుగులు వేశాను. అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. ఇందాక మేము ఇంటర్వెల్కి కొంచెం ముందు వచ్చి తీసుకున్నాం. ఇప్పుడు చాలామంది ఉన్నారక్కడ. సీను మేఘ అడిగినవి తీసుకెళ్ళి మేఘ నా దృష్టిని ఆకర్షిస్తాడా లేదా, అసలు ఏం జరగబోతోంది, ఇవన్నీ మనం పార్ట్ 5లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.